అందరి సంకాలమ్మ తల్లి దీవెనలమ్మ. తెలంగాణ నుంచి అమ్మవారికి సారీ పంపారు మా మీషోలో. వాళ్ళ పేర్లు వచ్చేసి నరేష్, రోజా. ఆరోగ్య సమస్యలు అయ్యి మరియు ఇతర సమస్యలు ఏ సమస్యలు లేకుండా వారికి వాళ్ళ కుటుంబానికి అంకాలమ్మ తల్లి దీవెనలు వాళ్ళ వేళలా ఉండాలని పూజ చేశానమ్మా. మీకు మీ కుటుంబానికి అంకాలమ్మ తల్లి దీవెనలు ఉంటాయమ్మా. అక్కడి నుంచే చూసి దండం పెట్టుకోండి అమ్మా, అంతా మంచిగా జరుగుతుంది. అంకాలమ్మ తల్లి దీవెనలమ్మా. మొన్న ఆదివారం వచ్చి అమ్మవారికి చీర ఇచ్చిపోయారు. పెంచిల్ రావు వరలక్ష్మి అమ్మవారికి అలంకరణ చేస్తాను. మీరు ఇచ్చిన అందరి పేర్ల మీద పూజ చేశానమ్మా. మీకు మీ కుటుంబానికి అంకాలమ్మ తల్లి దీవెనలు వెళ్ళ వేళలా ఉంటాయి. అక్కడి నుంచి చూసి దండం పెట్టుకోండి అమ్మా. సరేనమ్మా, పూజ చేశాను. అమ్మ దీవెనలు మీకు ఎల్లవేళలా ఉంటాయి. మీరు తెచ్చిన చీర ఉడిబింలో కడతాను. మీకు మంచి జరుగుతుంది. 10 మందికి సంతానం కలగాలని వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది అమ్మా. చూసి అక్కడి నుంచే దండం పెట్టుకోండి. అందరికి అంకాలమ్మ తల్లి దీవెనలమ్మ. రంజిత్, శోభ అమ్మవారికి చీర పంపించారు. అమ్మవారికి అట్లే నగలు కూడా పంపించారమ్మా. చూడండి, భవానీపురం అంట. ఊరి పేరు ఏదో పెట్టలా అంటే ఎక్కడి నుంచో వచ్చింది, తెలంగాణ ఎక్కడి నుంచో తెలియదు, దానిపైన అడ్రస్ లేదు. చూడమ్మా, తర్వాత వేరే వీడియోలు అంటే ఇప్పుడు చూపిస్తాను. ఆమె పంపించింది కాబట్టి ఆమె చీర ఒడిబీములో పెట్టాను. దాని నగలు పంపించాడు కదా, వేరే వీడియో నెక్స్ట్ వీడియోలో చూడండి అలంకరణ చేస్తాను. మీకు కూడా చాలా అంటే చాలా మంచి జరుగుతుంది. మీకు మీ కుటుంబానికి అంకాలమ్మ తల్లి దీవెనలు ఉండాలని పూజ చేశానమ్మా. అక్కడి నుంచే చూసి దండం పెట్టుకోండి. చాలా అంటే చాలా మంచి జరుగుతుందమ్మా. మీకు మీ కుటుంబానికి అంకాలమ్మ తల్లి దీవెనలమ్మా.